వైజాగ్ డిస్ట్రిక్ట్ కి అక్టోబర్ 28 రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు. సైక్లోన్ అప్డేట్ పార్ట్ 1. బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మోంతా అక్టోబర్ 28 మార్నింగ్ కి సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల మన ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఈ మ్యాప్ లో రెడ్ కలర్ లో మార్క్ చేసిన డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు. ఈ సైక్లోన్ సివియర్ స్టార్మ్ గా ఏర్పడడం వల్ల రేపు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. విండ్ స్పీడ్ అవర్ కి 90 to 110 కిలోమీటర్స్ వేగంతో బలమైన ఈదురుగాలు వేసే అవకాశం కూడా ఉంది. చెట్లు, కరెంట్ పోల్స్ అవి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ ఇళ్లలోనే సేఫ్ గా ఉండండి. లాస్ట్ 6 అవర్స్ లో సైక్లోనిక్ స్టార్మ్ అవర్ కి 15 కిలోమీటర్ స్పీడ్ తో కదులుతూ వస్తుంది. ప్రెజెంట్ చెన్నైకి 420 km, వైజాగ్ కి 500 km, కాకినాడకి 450 km డిస్టెన్స్ లో ఈ సైక్లోన్ కేంద్రీకృతమై ఉంది. ఈ సైక్లోన్ అక్టోబర్ 28 ఈవినింగ్ ఆర్ నైట్ కి కాకినాడ సమీపంలో మచిలీపట్నం కి కళింగపట్నం కి మధ్య తీరం దాటొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ లో అక్టోబర్ 27 ఈవినింగ్ నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. అక్టోబర్ 28 కూడా హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది. ఈ సైక్లోన్ టైంలో ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావద్దు. అలాగే పానిక్ అవ్వకుండా గవర్నమెంట్ సోర్సెస్ నుండి వచ్చే అప్డేట్స్